RRR చిత్రం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి సోలో హీరోగా సినిమా రాలేదు. రాజమౌళి తర్వాత బిగ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ సినిమాకి కమిట్ అయ్యాడు. పొలిటికల్ డ్రామా మరియు యాక్షన్ కమ్ కమర్షియల్ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ను దిల్ రాజు తన 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. మొత్తం 500 కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ఆల్ ఓవర్ ఇండియా భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాక డైరెక్టర్ శంకర్ తన స్థాయికి తగ్గ కథలతో ఈ సినిమాపై గత 3 సంవత్సరాలుగా వర్కౌట్ చేస్తున్నారు. కాగా మొదటిసారి తమిళ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు అందించిన కథతో బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ తో శంకర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తున్నారు. కీలక పాత్రలో సముద్రకని, ఎస్.జె. సూర్య, తెలుగు యాక్టర్ శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు నటించారు. మరి శ్రీకాంత్ కి విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు. ఇంతకు ముందు 2 పాటలు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ సాధించింది. ఇప్పుడు ప్రమోషనల్స్ లో భాగంగా పాన్ ఇండియా లెవెల్లో లక్నో నగరంలో చిత్ర బృందం అందరితో కలిసి మూవీ టీజర్ రిలీజ్ చేశారు దిల్ రాజు. మరి 90 సెకండ్స్ నిడివి గల ఈ టీజర్ లో డైరెక్టర్ శంకర్ ఎలాంటి అంశాలు పొందుపరిచారో రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా టీజర్ మొదలవగానే రైన్ షాట్ లో కొండల నడుమ ఉన్న ఒక చిన్న పల్లెటూరును చూపిస్తూ హీరో రామ్ చరణ్ ను ఆ ఊరి ప్రజలు ఎత్తుకొని విజయోత్సవాలు జరుపుతూ ఉంటారు. వెంటనే తర్వాతి షాట్ లో బేసిక్ గా రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు, కానీ వాడికి కోపం వస్తే వాడంత చెడ్డోడు ఇంకోడు ఉండడు అంటూ డిఫరెంట్ సీన్స్ లోని షాట్స్ లను దన్ చూపిస్తూ కట్ చేశారు. ముఖ్యంగా రామ్ చరణ్ లుంగి గెటప్ లో ఉన్న షాట్స్ కానీ ఫైట్స్ కానీ అదిరిపోయాయని చెప్పవచ్చు. అయితే రామ్ చరణ్ ఇందులో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడని టీజర్ లో చూపించే ప్రయత్నం అయితే చేశారు. అందులో ఒకటి రామ్ చరణ్ పల్లెటూరి వ్యక్తిగా, అల్లరి పనులు చేస్తూ దూకుడుగా ఉండే కాలేజీ స్టూడెంట్ గా, ఆ తర్వాత అసలు సిస్సులైన సీనియర్ అండ్ స్ట్రిక్ట్ IAS ఆఫీసర్ గా మాస్ అండ్ క్లాస్ లుక్కుల్లో కనిపించారు. మరోవైపు రాజకీయ నేతలుగా సముద్రకని, ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, జైరామ్ ఉన్నారు. చివరిగా ఈ టీజర్ లో రామ్ చరణ్ ఐఎమ్ ఇన్ప్రొడక్టబుల్ అంచనా వెయ్యలేరంటూ విలన్ కి ధమ్కి ఇస్తూ మాస్ మెస్మరైజింగ్ షాట్ తో టీజర్ పూర్తయింది. ఇక ఈ టీజర్ కు తమన్ అందించిన బీజిఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తంగా ఈ సినిమా డైరెక్షన్ శంకర్ ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడని, తన స్టైల్లో మెసేజ్ ఓరియంటెడ్ తో పాటు మరిన్ని కమర్షియల్ అంశాలను పుష్కలంగా సినిమాలో పెట్టాడని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఈ టీజర్ విడుదలవ్వగానే అరగంటలోనే 1 మిలియన్ వ్యూస్ తో అదరగొట్టింది. ఇక తన అభిమాన నటుడి టీజర్ రాగానే పాన్ ఇండియా లెవెల్లో సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. ఎలాగైనా ఈ సినిమా కలెక్షన్స్ 1000 కోట్లకు పైగా సాధిస్తుందని, రామ్ చరణ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలుస్తుందని నమ్మకంతో ఉన్నారు. మొత్తంగా ఈ సినిమా ప్రమోషన్స్ రాబోయే 2 నెలల్లో ముఖ్యమైన రాష్ట్రాల్లో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు దిల్ రాజు మరియు డైరెక్షన్ శంకర్ అండ్ టీమ్. I am unpredictable.